కర్నూలు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈరోజు ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రారంభమైనది. ఈ సైన్స్ ఫేర్కు జిల్లా వ్యాప్తంగా 200 పాఠశాలలు 500 స్టాల్స్ను నిర్వహించడం జరిగింది. ప్రతి స్టాల్లోనూ విద్యార్థులు చాలా చక్కగా అన్ని విషయాలపైన వాళ్ళ పర్ఫార్మెన్స్ను ప్రదర్శిస్తున్నారు. ఈ అన్ని స్టాల్స్ను సందర్శించడం జరిగింది. ఈ అన్ని స్టాల్స్లో కూడా పిల్లలు ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా గవర్నమెంట్ పిల్లలు కూడా చాలా చక్కగా అన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్క ఈవెంట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఒకరు పెట్టిన ఈవెంట్ ఒకరు పెట్టుకోకుండా డిఫరెంట్గా ఉంది. బాంబుస్ విషయం అయితేనేమి, అలాగే సూర్యశక్తి వలన కరెంట్ను ఉత్పత్తి చేయడం గురించి, డైట్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలా, అలాగే పచ్చదనం ఏ విధంగా మెయింటైన్ చేయాలా, కాలుష్యాన్ని ఎలా నివారించాలనే విషయాలపైన చాలా చక్కగా పిల్లలు పర్ఫార్మెన్స్ అన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ చూడడం కూడా మాకు ఎంతో సంతోషించినాం. అలాగే పిల్లలు కూడా చూసి మిగతా పిల్లలు కూడా చాలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కూడా ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆదరణలో ఈ ఎగ్జిబిషన్ జరగడం కూడా మాకు ఎంతో సంతోషించే విషయం. కాబట్టి ఇలాంటివి ఇంకా తరచుగా సంవత్సరం కోటి కాకుండా సంవత్సరం 2 కూడా చెప్తే కూడా పిల్లలకి ఎంతో జ్ఞానం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల పిల్లలకి ఎంతో జ్ఞానం అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. నా పేరు జీజే సునీల్ రాజ్ కుమార్, ఆదరణ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. చాలా కష్టాలు పడుతున్నారు. కష్టాలు పడి శిక్షలు వేసుకొని అన్ని చనిపోతున్నారు. వాటి నుండి మనం కాపాడుకోవాలంటే వెనరాయి అనే ఈ డివైస్ ఎట్లా ఉంటుందంటే ఒక మోటార్ డివైస్ అనమాట. ఇక్కడ నుండి మనం పైప్ కనెక్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ ద్వారా వాటర్ వెల్స్ ద్వారా మనం కన్సర్వ్ చేసుకొని ఆ వాటర్ని మనం పవర్ లేని టైంలో కూడా పంటలకు పోయొచ్చు అనమాట.